మొత్తానికి ఏ ఫోన్ కొనాలని ఏకంగా 80,000 పెట్టేసి ఒక ఫోన్ అయితే కొనేసినాము. అందరికీ నమస్తే. మేము కడపల్లం. ఒక్కసారిగా 80,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనేలోపు 80,000 రూపాయలు ఫోన్ వచ్చిందని ఆనందపడాలనా, ఒకేసారిగా 80,000 రూపాయలు పోయిందని బాధపడాలన్నా అర్థం కాల. మరి అలాంటప్పుడు అంత లెక్క పెట్టి కొనడం ఎందుకు పోయి అంటారా? మరి ఏం చేయాలన్నా నాకు కూడా అంత లెక్క పెట్టి ఫోన్ కొనడం ఇష్టం లే. ఇంకేమంటే మన కడపోడు యూట్యూబ్ ఇన్స్టాలకి వీడియోలు చేయాలి కాబట్టి అంత లెక్క పెట్టి అయితే ఫోన్ కొనేసిన. ఇకపోతే నేను కొన్న ఫోన్ వచ్చేసి సామ్సంగ్ S24 అల్ట్రా. ఇక ఈ ఫోన్ అయితే అమెజాన్ లో ఆర్డర్ అయితే పెట్టేశాను. 75,000 రూపాయలకి అయితే వచ్చింది. ఇక ఈ ఫోన్ కు చార్జర్ ఇవేం రావు కాబట్టి మనం బయట తీసుకోవాలి. చార్జర్ వేరు, టెంపర్ గ్లాస్, పౌచ్ ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక 5,000 ఉన్నాయి. నేనేమో మన కడపడు పేజీలకి వీడియోలు చేద్దామని 80,000 పెట్టి ఫోన్ అయితే కొనేసినాను. మీరు మాత్రం ఇంకా మన పేజీని ఫాలో కొట్టలా, మర్చిపోకుండా ఫాలో కొట్టేసేయండి. ఇక అంతలోనే హేమ అన్న కాల్ చేసి బెంగళూరు నుంచి వస్తున్నాను, బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకోమన్నాడు. ఇక నేను పికప్ చేసుకుని నా కొత్త ఫోన్ చూపించేద్దాంలే అనుకున్నా. ఇక నేను నా కొత్త ఫోన్ చూపించే లోపు నువ్వే కదా S24 అల్ట్రా కొనింది, నేను కూడా కొన్నానని చెప్పి బెంగళూరు నుంచి కొత్త ఫోన్ అయితే తెచ్చేసుకున్నాడు. మొత్తానికి ఒకే రోజు ఇద్దరం S24 అల్ట్రాలు అయితే కొనేసాము. కొనడం అయితే కొనేసాం కానీ వీటిని కింద పడకుండా కాపాడుకోవాలంటే మాకు దోలు తీరిపోతుందేమో. ఎందుకంటే కింద పడి పైకి వెళ్తే మళ్ళీ కొత్తది 80,000 ఉంది, రిపేర్ చేయించాలంటే 50,000 అవుతుంది. ఒకవేళ మీరు ముందుగానే S24 అల్ట్రాలు కొని వాడుతుంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.